సమాజదర్శిని ఆడియో బుక్స్ అమరావతి కథల్లో రెండో కథ సిరి శాంతి. కొడవటిగంటిలో గొల్ల సిద్ధయ్య రాత్రంతా పొలానికి కాపలా కాసి తెల్లవారుతుండగా ఇంటికెడదామని ఒక్కసారి పొలమంతా పారచూస్తే చేను మధ్యనేదో తళుక్కుమంది. కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు సిద్ధయ్య. మళ్ళీ తళుక్కుమంది. అది మెరుస్తున్న రాయి. పరుగున వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. బరువుగా ఉంది. తెల్లవారు సూర్యకిరణాలు మీద పడుతుంటే అది మరింత మెరుస్తోంది. ఆ మెరుపురాయిని ఏం చేయాలో సిద్ధయ్యకి తెలియలేదు. ఎలాగో చద్ది తిని అమరావతి వెళ్తున్నా కదా, అక్కడే ఎవరికన్నా ఇచ్చేద్దాం అనుకున్నాడు. మొల్లో దోపుకుంటే నడుం పడిపోయేంత బరువుగా ఉంది. అది 66 క్యారెట్ల వజ్రం. అమరావతిలో పని చూసుకుని అలసిపోయి వజనేపల్లి ముత్యాలు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉస్సురంటూ స్తంభానికి ఆనుకుని రొంటినున్న బరువు తీసి పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు సిద్ధయ్య. రత్నవర్తకుడనే ముత్యాలు అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తూ సిద్ధయ్యని అతని పక్కనున్న వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వజ్రం మీదే కళ్ళు నిలిపి బిత్తరపోతున్న ముత్యాలని చూసి సిద్ధయ్య కంగారుగా లేచి, అయ్యగారు, ఈ రాయి కావాలేంటండి అన్నాడు. ఎంతకిస్తావు అన్నాడు ముత్యాలు. రాళ్ళు కొనుక్కుంటాడేంటి పిచ్చిమాలోకం అనుకుంటూ, ఓ పొగాకాడు ఇవ్వండి, రాయి ఇచ్చేస్తా అన్నాడు సిద్ధయ్య. ఒకటేమిటి, పట్టెడు పొగాకు చేతిలో పెట్టి రాయి అందుకున్నాడు ముత్యాలు. 10 రోజులకి సరిపడా పొగాకు దొరికినందుకు పొంగిపోతూ కొడవటిగంటి వైపు నడిచాడు సిద్ధయ్య. ముత్యాలు ఆ వజ్రాన్ని మెరుగుపెట్టి చూశాడు. సూర్యబింబల్లా వెలిగిపోతోంది అది. అంత బరువైన విలువైన వజ్రాన్ని తాను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. తోటి వర్తకులకు చూపించాడు. అందరూ ముక్కును వేలేసుకున్నారు. రాజాదిరాజుల దగ్గర ఉండవలసిన రత్నం నీకెలా వచ్చిందని అడిగారు. నవ్వి ఊరుకున్నాడు ముత్యాలు. ఆ వార్త ఆనోటా పాకి వెంకటాద్రి నాయుడు చెవిలో పడింది. ముత్యాల్ని రప్పించాడు నాయుడు. రత్నహారాలు చేయిద్దామనుకుంటున్నాను, నీ దగ్గర జాతి రత్నాలు ఏమైనా ఉంటే చూపించు అన్నాడు. ముత్యాలు తన దగ్గరున్న రత్నాలు కెంపులు అన్నీ పరిచాడు. నాయుడికి తృప్తి కలగలేదు. ఇంకా గొప్ప జాతి రత్నాలు లేవా అన్నాడు. ముత్యాలకి నాయుడు మనస్సు తెలిసింది. ఒక్క క్షణంలో తిరిగి వస్తా అని ఇంటికెళ్ళి సిద్ధయ్య ఇచ్చిన వజ్రాన్ని తీసుకొచ్చాడు. సభలో అందరూ చూస్తుండగా పెట్టి తెరిచాడు. అందరి కళ్ళు జిగేల్మన్నాయి. సభ అంతా వెలిగిపోతోంది. దేవతామణి ఆకాశం నుంచి రాలినట్టుంది. కొంతసేపటికి అందరూ తేరుకున్నారు. దీన్ని ముందే మాకెందుకు చూపించలేదు అన్నాడు నాయుడు. నాయుడికి కోపం వచ్చిందని తెలిసింది ముత్యాలకి. దీనికి తగిన వెల ఇవ్వలేమనే కదా మాకు చూపించలేదు అన్న భావం ఉంది ఆ ప్రశ్నలు. ముత్యాలకి ఎటూ తోచక ప్రభువులు గ్రహించాలి, ఇది అపురూప వజ్రమని తమకు తెలిసిందే. ముచ్చటపడి నేనే ఉంచుకుందామనుకుని అంటూ నసిగాడు ముత్యాలు. నాయుడు ముఖం మీద బొమ్మముడి విడలేదు. అయితే ఇప్పుడెందుకు చూపించినట్టో? తమ మనసు తెలుసు గనక అన్నాడు ముత్యాలు. మా మనసు మీరు ఆలస్యంగా గ్రహించారు. సరే, వెల నిర్ణయించండి అన్నాడు నాయుడు. మీరు రత్న పరీక్షలో నిపుణులు, మీకు వెల నిర్ణయించి చెప్పేవాణ్ణా అన్నాడు ముత్యాలు. సరే, ఈ రత్నం వెల 10 లక్షల రూపాయలు అన్నాడు నాయుడు. సభలో అంతా బిగుసిపోయారు. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అనుకున్నాడు ముత్యాలు. నాయుడు మళ్ళీ గొంతు సవరించుకుని అన్నాడు, కానీ ఈ వజ్రానికి 10 లక్షలే కాదు, 20 లక్షలు ఇస్తున్నాను. మిగతా 10 లక్షలు ఎందుకో తెలుసా? ఈ రత్నం ఎక్కడ దొరికిందో చెప్పాలి. ముత్యాలు నాయుడు ముందు చేతులు జోడించి కొడవటిగంటి సిద్ధయ్య గురించి చెప్పాడు. నాయుడు సభ చాలించి హుటాహుటిన హుకుములు జారీ చేశాడు. ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మంది మార్బలంతో స్వయంగా కొడవటిగంటికి బయలుదేరాడు. ముందుగా గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు సిద్ధయ్య ఇల్లెక్కడో కనుక్కొని నాయుడికి ఎదురు తీసుకొచ్చారు. సిద్ధయ్య వణికిపోతూ వచ్చి నుంచున్నాడు. ముత్యాలకిచ్చిన రాయి ఎక్కడ దొరికిందయ్యా అని అడిగాడు నాయుడు. సిద్ధయ్య కళ్ళనీళ్ళైపోయి అన్నాడు, నా 1/2 ఎకరం చెక్కలోనేదయ్యా, తప్పైపోయిందరా, ఏదో మెరుస్తున్న రాయి కదా అని ఏరుకొచ్చా. ఆయన అబ్బురంగా చూస్తుంటే ఇచ్చినానయ్యా. నేను అడిగింది ఒక్క పొగాకాడేనయ్యా, ఆయనే పట్టడిచ్చిండు, అసలు తప్పు నాదేనయ్యా అంటూ సాగిలిపడ్డాడు. నీ పొలం ఎక్కడో చూపించమన్నారు సర్దార్లు. సిద్ధయ్య దోవ చూపించగా ఆ 1/2 ఎకరం చెక్కలో ఉన్న రాళ్ళనబడే రత్నాల్ని బస్తాలకెత్తి తిరుగు ప్రయాణం అయ్యారు. సిద్ధయ్యని పిలిచి నాయుడు అడిగాడు, నీకేం కావాలి? నాకేం వద్దు దొరా అన్నాడు సిద్ధయ్య. పొలంలో పంట పాడైందని అతని బాధ. నాయుడు నవ్వుతూ, నీకు 10 ఎకరాల మాన్యం, బండెడు పొగాకు ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు. సిద్ధయ్య తన అదృష్టానికి పొంగి తబ్బిబ్బయ్యాడు. ఆ తర్వాత జీవితం అంతా కమ్మగా తిన్నాడు. 10 మందికి పెట్టాడు హాయిగా చుట్టకాల్చుకుంటూ.
ఏందబ్బా ఈ పిచ్చిమారాజులు రాళ్ళు కొనుక్కుంటారేంటి అని చచ్చిపోయేదాకా ఆశ్చర్యపడుతూనే ఉన్నాడు. అలాగే తృప్తిగా వెళ్ళిపోయాడు. కానీ ఆ తృప్తి, ఆ శాంతి నాయుడికి ముత్యాలకి మాత్రం దొరకనే లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.